మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్. ఈరోజు మనం వైజాగ్ ఆనందపురం దగ్గర సాయి ప్రియ నర్సరీ దగ్గర అయితే మనం వచ్చేసామండి. దాదాపు ఇక్కడ 7 ఎకరాల దగ్గర ఈ ఫార్మింగ్ అనేది జరుగుతుంది. ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ కూడా ఇక్కడ చాలా చాలా చక్కగా పెంచడం జరుగుతుంది. ఈ ప్లాంటింగ్ అనేది ఏ విధంగా చేస్తున్నారు, దీనికి ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారు, వాళ్ళ మాటల ద్వారా మనం తెలుసుకుందాం. మీకు రకరకాల మొక్కలు, రకరకాల పూల చెట్టులు, ఇవన్నీ కూడా నేను మీకు పరిచయం చేస్తున్నాను ఈరోజు. నాతో పాటు మీరు కూడా వచ్చేసండి. హాయ్ అండి. హాయ్, మీ పేరు? ప్రసాద్ అండి. ప్రసాద్ గారు, ఈ ఫార్మింగ్ ఇక్కడ 7 ఎకరాల్లో మీరు చేస్తున్నారు కదా, ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? దీనికి ఎంత ఖర్చు అవుతుంది? దీనికి వాటర్ ఫెసిలిటీ కానీ, వాటర్ మీరు ఏ విధంగా దీనికి ఏర్పాటు చేస్తున్నారు? ఎన్ని బోర్లు దీనికి వేయడం జరిగింది? ఎంతమంది వర్కర్స్ని పెట్టారు? ఒక్కసారి మీ మాటల ద్వారా మనం తెలుసుకుందామా? నమస్తే అండి. 7 ఎకరాలు గార్డెనింగ్ సార్, ఇది నర్సరీ గార్డెనింగ్. అంటే అన్ని రకాల మొక్కలు ఉంటాయి, ఇంచుమించు ఆల్మోస్ట్ ఇండోర్ వెరైటీస్, అవుట్డోర్ వెరైటీస్, అలాగే ల్యాండ్స్కేపింగ్ వెరైటీస్, అలాగే ఇంకా కొబ్బరి పళ్ళ వెరైటీస్ కూడా ఉంటాయండి. ఇది ఇంచుమించు దగ్గర 10 ఇయర్స్ అయిందండి ఈ నర్సరీ పెట్టి. అప్పటి నుంచి చేస్తున్నాం ఈ గార్డెనింగ్. అలాగే లేబర్ కూడా మనకి అనుకూలంగా ఆడోళ్ళు మగవాళ్ళు కూడా పనిచేస్తూ ఉంటారు, 10 మంది. అలాగే ఇక్కడ ఏంటంటే అన్ని రకాల గార్డెనింగ్ వెరైటీస్ కానీ, ల్యాండ్స్కేపింగ్ కానీ అన్నీ చేస్తూ ఉంటాం మేము. ఇందులో ఈ నర్సరీలో 3 బోర్లు అయితే ఉన్నాయండి. వాటర్ ఫెసిలిటీస్ బాగానే ఉంటుంది, సరిపోతుంది. అంటే లేబర్ కూడా ఉండాలి, మెయిన్ మనతోనే కాదు, అన్నీ వాళ్ళ చేతుల మీదుగా జరుగుతాయి కాబట్టి వాళ్ళు కూడా ఇదిగా ఉండాలి. ప్రసాద్ గారు, ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి? వీటిని ఏ విధంగా మీరు వేస్తారు? ఈ విధంగా మీరు పెంచడం అనేది జరుగుతూ ఉంటుంది? సీడ్లింగ్స్ ఉంటాయండి, పూనా నుంచి ప్లాంట్స్ తీసుకొస్తాం జరుగుద్ది. కొన్ని వెరైటీలు కలకత్తా నుంచి, కొన్ని వెరైటీలు పూనా నుంచి, అలాగే ఇండోర్ వెరైటీసు, ఆక్సిజన్ ప్యూరిఫైర్స్ ఇలాంటివన్నీ పుణే నుంచి వస్తాయండి. ఎవెన్యూ వెరైటీస్ అన్నీ కలకత్తా నుంచి వస్తాయి. అవి చిన్న సీడ్లింగ్స్ తెచ్చుకుని మేము బ్యాగ్స్ గ్రో చేయటం అలాగా జరుగుతూ ఉంటుందండి. దీనికి వేసే సాయిల్ ఉంటుంది కదా, దాంతోపాటు ఇంకేమైనా మిక్సింగ్ ఏమైనా చేస్తారండి వీటిని పెంచడానికి, గ్రోత్ బాగా రావడానికి కోసం? ఓకే అండి, అవునండి, కంపల్సరీ. అది వర్మీ కంపోస్ట్ ఉంటుంది సార్, మన దగ్గర యూనిట్ అయితే ఉంది, వర్మీ కంపోస్ట్ యూనిట్ మనమే తయారు చేసుకుంటాం సొంతంగా. దాన్ని కూడా బయటకు కూడా ఇస్తాము. అలాగే వర్మీ కంపోస్టు, కొబ్బరి పొట్టు అంటారు, కొబ్బరి పీస్ అని, ఆ పీసు, అలాగే వేరే వెరైటీస్ ఏంటంటే వేపిండి లాంటిది కానీ కొద్దిగా కలుపుతూ ఉండి, అందులో కెమికల్స్ లాంటివి ఏమి చగలకుండా మామూలు వీటి మీదే, అంటే దీని మీదే గ్రో చేస్తాం. మందులు అది ఏమి వేయమండి, పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ వాడడం తక్కువ. ఎప్పుడైనా బాగా విపరీతమైనది ఏదన్నా ఉంటే మాత్రం వాడతాం. లోపల వేప నూనె కానీ, వేపిండి కానీ, వీటితోనే ఎక్కువ సేంద్రియ ఎరువులతోనే మా ఉత్పత్తులు ఎక్కువ జరుగుతూ ఉంటాయండి. ఇప్పుడు మొక్క అనగానే జనరల్గా చెద పడుతూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే స్టార్టింగ్ నుంచి చెద పట్టకుండా మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే ఇప్పుడు చిన్న మొక్క సైజు, ఇప్పుడు చాలామందికి ఎలా పెంచాలో కూడా తెలియదు. చాలామంది ఇండోర్ ప్లాంట్స్ ఇష్టపడి చాలా ప్రేమగా తీసుకుని వెళ్తుంటారు ఇంట్లో పెంచుకోవడానికి. చెద పడుతూ ఉంటుంది. దానికి మీరు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోమని చెప్తారండి వాళ్ళకి? ఓకే, అంటే ఎక్కువ శాతం ఇండోర్ మొక్కలకి చెద వెరైటీస్ చెద పడటం తక్కువే ఉంటుందండి. అంటే బయట వర్మి కంపోస్ట్, బయట మట్లు ఏదంటే నర్సరీలో కాకుండా బయట మట్లు ఏదైనా తీసుకుంటామో వాటిలో చెదొచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అది కాకుండా సాయిల్, మిక్స్ చేసిన సాయిల్ ఉంటుందండి నర్సరీలో. ఎక్కువ శాతం వేపిండి, అలాగే కొబ్బరి పొట్టు, వర్మి కంపోస్టు, ఆముద పిండి ఉంటుందండి, ఆముద పిండి, ఇవన్నీ మిక్స్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే కేజీ 12 రూపాయల నుంచి 15 రూపాయల వరకు ఉంటుంది, ఇవన్నీ మిక్స్ చేసిన సాయిల్. దాన్ని ఉపయోగించుకుంటే బయట నుంచి తెచ్చుకునే మట్టికి ఇందులో వేపిండి అది ఉంటుంది కాబట్టి దీనివల్ల దానికి చెదలు రావండి. బయట మట్టి వాడకుండా ఈ నర్సరీలో మట్టి, గ్రో బ్యాగ్స్ మట్టి ఉంటుంది, మట్టి వాడితే సరిపోతుంది ఎక్కువ శాతం. ఓకే, దానికి జాగ్రత్తలు అంటే ఇండోర్ ప్లాంట్స్కి వాటర్ అండి, మెన్యూర్ అది ఏమీ అవసరం లేదు, వర్మీ కంపోస్ట్ ఇవన్నీ వేసేస్తాం కాబట్టి దాన్ని ఏంటంటే ఎంతసేపు వాళ్ళు వాటర్ చూసుకోవాలండి. వాటర్ కొంతమంది ఏంటంటే తెలియక వాటర్ విపరీతంగా పోసేస్తూ ఉంటారు.
అది ఏంటంటే ఈ మొక్క ఒకసారి వాటర్ పోసిన తర్వాత ఆక్సిజన్ ఏదైనా 2 రోజులు కానీ 3 రోజులు కానీ వాటర్ అవసరం ఉండదండి. ముందు అది ఆరిందా లేదా, మొదలు ఆరిందా లేదా అన్న చూసుకోవాలి. మెయిన్ ఇండోర్ ప్లాంట్స్కి వాటర్ చాలా లిమిట్గా పోసుకుంటే ఇండోర్ ప్లాంట్స్ ఎప్పుడు గ్రో అవుతూ ఉంటాయండి. అలాగే సాయిల్ కూడా 6 నెలలకు కానీ ఒక 1 ఇయర్కి కానీ అది మనం వేసిన మొక్కని మళ్ళీ సాయిల్ మార్చుకోవాలి. ఇండోర్ ప్లాంట్స్కి ఖచ్చితంగా సాయిల్ మారుస్తుండాలా? ఎస్, ఓకే. సో ఈ విషయం చాలా మందికి తెలియదు. సో జనరల్గా ఏంటంటే ఇండోర్ ప్లాంట్స్ అనగానే పెంచుకొని అలా ఉంచేస్తూ ఉంటారు. సో మీరు అన్నట్టుగా 4 to 5 months 6 months తర్వాత మొక్క కొంచెం వాడుతూ ఉంటుంది. సో మొక్క చనిపోతుందని అనుకుంటారు కానీ సాయిల్ మార్చాలని ఎవరికి తెలియదు. ఆ ఉద్దేశం. సో అది చాలా మందికి తెలియదు కదా. అవునండి, దాని గురించి వాళ్ళకి తెలియదు కాబట్టి ఈరోజు మనం మామూలుగా నా దగ్గర నర్సరీకి వచ్చే కస్టమర్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే మళ్ళీ 6 నెలల తర్వాత ఈ మొక్కను తీసుకురండి, మళ్ళీ సాయిల్ మారుద్దాం. సాయిల్ మార్చిన తర్వాత మళ్ళీ గ్రో అవుతుంది. మీరు అలాగ ఉంచేస్తే మొక్క కంప్లీట్ డెడ్ అయిపోతుంది. అలాగా కాకుండా మొక్క చనిపోకుండా ఉండాలంటే ప్రతి 6 నెలలకు కానీ 1 ఇయర్కి కానీ మొక్క పోషకాలను బట్టి మనం గ్రహించి దాన్ని బట్టి చూసుకోవాలి, సాయిల్ మార్చాలని చెప్తూ ఉంటామండి. మా నర్సరీకి వచ్చిన కస్టమర్ అందరికీ చెప్తాం అది ఆ మాట. ఇలా బయట మొక్కలు అయితే ల్యాండ్లు వేసేసిన మొక్కలకు ఆ ప్రాబ్లం ఉండదండి. ఏదైనా సెద పడితే కొంచెం వేప నూనె అది కొడతాం, లేదా పురుగు పడితే వేప నూనె షాంపూ కలిపి కొడతాం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది డైరెక్ట్గా ఇలాగ కుండీలు వేసిన మొక్కలు మాత్రం ఖచ్చితంగా మొక్క ఏ మొక్కైనా, బయట మొక్క అయినా లోపల మొక్క అయినా కుండీలు వేసిన మొక్కకి మట్టి మార్చాలండి. సాయిల్ మార్చవలసిందే. 6 నెలలకు కానీ 1 ఇయర్ కానీ మార్చుకోవాల్సిందే. దాదాపు ఎన్ని మొక్కలు ఉంటాయండి ఇక్కడ? అది అలాగైతే విడిగా చెప్పలేం కానీ లక్షల్లో ఉంటాయి సార్ మొక్కలు. ఎందుకంటే 7 acres గార్డెన్ కదా, కొంచెం ఎక్కువగానే ఉంటాయి మొక్కలు. అంటే ల్యాండ్స్కేపింగ్ వెరైటీస్ కానీ, పళ్ళ మొక్కలు కానీ, కొబ్బరి మొక్కలు కానీ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి వేలలోని లక్షల్లోనే ఉంటాయి సార్. అవి విడిగా అయితే మనం చెప్పలేం అలాగా. కానీ ఈ వెరైటీ ఉంది, ఈ వెరైటీ ఉందని చెప్పగలం కానీ అన్ని మొక్కలన్నీ చెప్పలేం అలాగా. ఓకే. ఇప్పుడు దీనికి బిజినెస్ ఎలా ఉందండి? సో ఇప్పుడు ఇది చాలా కష్టమైంది, చాలా శ్రమతో కూడిన బిజినెస్ ఇది. సో దీని బిజినెస్ ఎలా ఉంది? సో అంటే మంత్లీ అంటే దీనికి సీజనల్తో సంబంధం లేదు. సో మీకు అవుట్డోర్ అనేది ఎన్ని వెళ్తూనే ఉంటాయి. సో కొంతమంది దీనికి డెకరేటెడ్ కోసం రెంట్ కూడా తీసుకెళ్తూ ఉంటారు కొన్ని ఫంక్షన్స్ కోసం. సో ఎలా ఉందండి బిజినెస్, అసలు చెప్తారా? అవి పర్వాలేదు సార్. అంటే మనం చూసుకోవాలి సార్. అదే మనం ఇక్కడ ఫామ్లోనే ఉండి అన్ని రకాలుగా దానికి ఏంటి, ఎలా ఉంది మొక్క, ఎలా ఉంది, దానికి ఏం చేయాలి ఏంటి అన్నది మనం చూసుకుంటూనే ఉండాలి. అది సంటి పిల్లల్లాగా మనం ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలి సార్. మొక్కలన్నా ఎప్పుడు కూడా అలాగే ఉండాలి, సంటి పిల్లల్లా చూడాలి. దాని గురించి ఏంటంటే పర్వాలేదు, మనం చూసుకుంటే ఓకే. మనం ఎక్కడ ఉండి మనం ఎక్కడికి ఫోన్ చేసి నడిపిద్దామంటే నడదు సార్ ఈ బిజినెస్. దీనికి సీజన్తో సంబంధం లేదు. అన్ని రకాల సీజన్లోనూ గులాబీలు, మందారాలు ఇలాంటివన్నీ అన్ని రకాల సీజన్లు వెళ్తాయి. అలాగే ల్యాండ్స్కేపింగ్ వెరైటీ ఒక మార్చి నెల నుంచి జూన్ వరకు ఎల్లో, కానీ అక్కడి నుంచి ల్యాండ్స్కేపింగ్ వెరైటీ వెళ్తాయి. ముందు సీజనల్ ప్లాంట్స్ అంటే చామంతులు కానీ రకరకాల ప్లాంట్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా సీజనల్ నవంబరు, డిసెంబరు, జనవరి వాటితో సీజన్ అయిపోతుంది. జనవరి నుంచి ఇంచుమించు మళ్ళీ జూన్, జూలై వరకు కొంచెం మొక్కలు రక్షించుకోవటం, అవి ఏమన్నా ఉంటే బ్యాగ్ మార్చుకోవటం, మట్టి మార్చుకోవటం, ఇలాంటివి ఏమైనా చేంజ్ చేయవలసి వస్తే చేంజ్ చేయటం. అంతే తప్ప అంతవరకు మళ్ళీ జూలై వరకు బిజినెస్లు డల్గానే ఉంటాయండి, ఇంచుమించు ఫిబ్రవరి దగ్గర నుంచి. ఇప్పుడు వర్షం పడితే ఓకే, మీకు వాటరింగ్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో వర్షంతో పాటు పెద్ద పెద్ద గాలులు కానీ ఇలాంటివి వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏ విధంగా మీరు దీన్ని ప్రొటెక్ట్ చేస్తుంటారు? అది అనుకోకుండా వచ్చేది కదా సార్. గాలి అవి వచ్చిన తర్వాత ఏమన్నా ఉంటే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, కొంచెం మొక్కలు అవి పడిపోయినాయి అన్నీ వేసి మళ్ళీ లేపుకుని లేబర్తోనే మెయిన్ పని అంతా వాళ్ళతోనే ఉంటుంది. మెయిన్ అది లేపి కర్రలపాతి కట్టుకోవటం, మళ్ళీ అన్నీ మళ్ళీ ఆ ప్రాసెస్ అంతా మళ్ళీ స్టార్టింగ్ నుంచి అలా చేసుకుంటూ ఉండాలా? ఏర్లు అయ్యి తెగిపోతాయి కదండి, మళ్ళీ అదన్నీ జాగ్రత్తగా చూసుకుని మళ్ళీ నిలబెట్టి దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయాలండి. వర్షం ఎంత వచ్చినా ప్రాబ్లం ఉండదు, కానీ ఎక్కువ శాతం గాలి వేస్తే మనం వేసిన షెడ్యూల్లో నెట్లు సిరిగిపోవటం, లేదా పెద్ద మొక్కలు ఉంటే కింద పడిపోవటం అలాంటివి జరుగుతూ ఉంటాయండి. కానీ మరి దాన్ని మనం ఏం చేయలేము. దానికి ప్రత్యామ్నాయ మార్గాలు అంటూ ఏమి ఉండవండి. ఎందుకంటే ఆ గాలి వేసిన తర్వాత మొత్తం ఉన్నదానికి ఎంత ఉన్నా కానీ పడిపోతాయి మనం ఎంత చేసినా. కానీ దానికి ఏంటంటే గాలి వేసిన తర్వాతే మనం ఏమన్నా చెయ్యాలి. అంటే గాలి వేసి ఆగిన తర్వాతే మళ్ళీ అన్నీ ఒప్పుడు చేసుకోవటం చెయ్యాలండి. బయట నర్సరీ వాళ్ళతో పోలిస్తే సో మీ దగ్గర ఈ ప్లాంట్స్ అనేది చాలా తక్కువ రేట్ అని చాలామంది చెప్తూ ఉంటారు. సో మీ దగ్గర రీజనబుల్ రేట్స్ ఉన్నాయా? అంటే రీజనబుల్ రేట్గా మీరు కస్టమర్కి ఇస్తూ ఉంటారా? ఎందుకంటే ఒక కస్టమర్ ఆల్రెడీ మీ దగ్గరికి వచ్చారంటే మళ్ళీ ఆ కస్టమర్ మీ దగ్గరికి రావాలి, వాళ్ళతో పాటు ఇంకొకరు రావాలి. సో ఇది ఒక బిజినెస్ టాక్టిక్స్ ఇదంతా కూడా. సో మీరు ఏ విధంగా వాళ్ళకి రేట్ అనేది అనుకూలంగా మీరు ఇస్తూ ఉంటారండి? అది బయట అంటే చిన్న నర్సరీల నుంచి కాకుండా సార్, ఇది హోల్సేల్గా మేము దీన్ని చూస్తూ ఉంటామండి.
మన కస్టమర్కి కూడా ₹1 కలిసి రావాలి. అది మన ద్వారా తీసుకుంటే ₹10 తగ్గించి ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం చిన్న మొక్కలు తెచ్చి పెంచుతాం బయట నుంచి. కొన్ని రకాలు ఉన్నాయనుకోండి, మనం పూనా నుంచి కానీ, అలాగే ఇక్కడ వేరే జంగారెడ్డిగూడెం అని ఉన్నది, అక్కడి నుంచి కొన్ని మొక్కలు, థాయిలాండ్ నిమ్మ కానీ, అలాగే జామ కానీ రైతులు పట్టుకెళ్తుంటారండి మా దగ్గర, అంటే తోటలు వేసుకోవడానికి. అలాంటివి కూడా మేము తగ్గించి ఇస్తాం. మనకు పడిన దాంట్లో మనకు ఛార్జీలు పడిన దాంట్లో వీళ్ళకి వేసుకుని 10% బ్యాగింగ్ అది మారుస్తాం కదండి, ట్రాన్స్పోర్టు, బ్యాగింగ్ మార్చడాలు ఇవన్నీ చేసిన తర్వాత 10% మనం దాని కమిషన్ మాత్రమే తీసుకుంటాం. ఎక్కువ తీసుకోమండి. అంటే అది ₹20 మొక్క ఉందనుకోండి, కొంతమంది అదే తీసుకొచ్చి ₹100కి అమ్ముతుంటారు. ఆ రకం మనకు వద్దండి. అదే ఆ ₹20 మీద ఒక ₹5 ఖర్చు అయింది అనుకోండి, ఇంకో ₹2 లాభం వేసుకుని ఇచ్చేయటమే, అంతే. చూసారు కదండి, మనం ఇప్పుడైతే సాయిప్రియ నర్సరీ దగ్గర ఇవన్నీ కూడా మనం ఆల్మోస్ట్ తెలిసేసుకున్నాం. ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. సో ఎవరికైతే ఇండోర్ ప్లాంట్స్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ కావాలంటే ఇమీడియట్గా ఇక్కడ రావచ్చు. ఇదంతా కూడా హోల్సేల్లోనే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో దట్టు మనం తీసుకెళ్లే ఏదైతే ప్లాంట్ తీసుకెళ్తామో, సో దాన్ని ఎవ్రీ 6 మంత్స్కి వీళ్ళ దగ్గరికి తీసుకొస్తేనే వాళ్ళు మళ్ళీ ఆ మట్టి అనేది మార్చడం జరుగుతూ ఉంటుందంట. సో అంత జాగ్రత్తగా వీళ్ళు ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. సో ఇంకెందుకు ఆలస్యం, ఎవరికైనా కావాలనుకుంటే హ్యాపీగా వచ్చేసండి సాయిప్రియ నర్సరీకి.